నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం రాంబాబు వావిళ్ళపల్లి గారు రచించిన 'ది మిల్క్ మ్యాన్' అనే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని విందాం. తండ్రి లేని నవీన్ రోజు అందరికీ సైకిల్ మీద వెళ్ళి పాలు పోసి చదువుకునేవాడు. కష్టపడి ఎలాగైనా గొప్పవాడు కావాలని కోరిక. తనకు సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఒకరోజు ఒక ఆయన నవీన్ సైకిల్ తొక్కడంలో ఉన్న నేర్పును చూసి ఒక అద్భుతమైన అవకాశాన్ని నవీన్కిచ్చాడు. ఆ తర్వాత నవీన్ జీవితం ఎలా మారిందో వినండి. లక్ష్మీపురం అనేది ఒక చిన్న పల్లెటూరు. పట్నం మింగేయగా మిగిలిన గ్రామాల్లో ఒకటి. ఆ ఊరిలో లింగయ్య అనే రైతు ఓపికతో 10 ఆవుల్ని పెంచుకొని నిజాయితీగా పాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. టీ తాగనిదే రోజు మొదలవ్వని చాలామందికి మొదట అవసరమయ్యేదే పాలు. పాలు రావడం ఆలస్యమైతే ప్రాణం పోయేలా ఫీల్ అయ్యేవాళ్ళు లేకపోలేదు. పాలు ఇవ్వడానికి ఆవులుంటే సరిపోవు. పితికిన పాలను జనానికి సమయానికి చేరవేయడానికి ఒకడు కావాలి. అలాంటి మహత్తర కార్యం చక్కబెట్టడానికి లింగయ్య ఎంచుకున్న చాకులాంటి సన్నాసే మన నవీన్. ఏరా, ఇంకా నువ్వు బయలుదేరలేదా అన్నాడు లింగయ్య. సైకిల్ చైను కాస్త తప్పిపోతేను ఎక్కించేశా, ఇదిగో బయలుదేరుతున్నా అంటూ కారణం చెప్పే ప్రయత్నం చేశాడు నవీన్. నువ్వు ఇలా రారా, రోజు ఏదో ఒక సాకు చెప్పి లేట్ చేస్తున్నావు. మన వ్యాపారానికి కావాల్సిందేంటో నీకు తెలుసా? టైం. సమయానికి నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు వేరే వాడిని చూసుకుంటారు. లేచిన దగ్గర నుండి ప్రతి నిమిషం లెక్క పెడతారు. సరే, తొందరగా పోయిరా అని లింగయ్య కాస్త చివాట్లు పెట్టాడు. దాంతో కాస్త చిరాగ్గానే సైకిల్ స్టాండ్ తీసి బయలుదేరాడు నవీన్. ఇంకా సరిగ్గా తెల్లవారనే లేదు. సైకిల్ వెనుక క్యారేజ్కి రెండో వైపు కట్టిన 2 పెద్ద పెద్ద స్టీల్ క్యాన్లు, ముందు హ్యాండిల్కి తగిలించిన 2 చిన్న క్యాన్లు, తెగి వేలాడుతున్న ముందు లైటు, స్క్రూలు ఊడిపోయిన మడ్గేరు, లూజ్ అయిపోయిన చైను, అరిగిన బ్రేకులు, దానికి తోడు గతుకుల రోడ్డు. అబ్బా, మంటలార్పడానికి వెళ్తున్న గంటల బండిలాగా రోడ్డు పక్కన మరుగుకు కూర్చున్న వాళ్ళకి మేలుకొలుపులాగా ఉంది. ఆలస్యం అవడంతో నవీన్ కాస్త స్పీడ్ పెంచాడు. ఒరేయ్ నవీను, కాస్త స్లోగా వెళ్ళరా, పాలన్నీ రోడ్డు పాలైపోగలవు. అబ్బాయి చేత చెంబు పట్టుకొని ఒక పెద్ద ఆయన అరిచాడు. నువ్వు పని చూసుకో తాత అని నవీన్ ముందుకు సాగాడు. గంటలో పట్నం చేరుకున్నాడు. కళ్యాణపురి 2వ వీధి 3వ ఇంటి దగ్గర ఆగాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. మేడం, పాలు. సరే, టేబుల్ మీద ఉన్న గిన్నెలో పోసాయి బాబు. ఓకే మేడం, ఈ నెల నుంచి లీటర్కి ₹1 పెరిగిందని మా సారు చెప్పమన్నారు. అదేంటి బాబు, ఈ మధ్యనే కదా పెంచారు? పెంచి సంవత్సరం అయింది మేడం. అందరూ 6 నెలల క్రితమే పెంచారు. మా సారు మాత్రమే ఇప్పుడు పెంచారు. సరేలే, అందరినీ సార్ అని పిలవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటూ గొణిగింది ఆ ఇంటావిడ. స్వామి భక్తి పరాయణుడైన మన నవీన్ గాడు అది తట్టుకోలేకపోయాడు. అదేంటి మేడం, సిగరెట్లు తయారు చేసేవాడిని, మందు తయారు చేసినోడిని, చివరికి చావమని విషం తయారు చేసినోడిని కూడా సార్ అంటారు. మరి పాడి ఆవుల్ని పెంచి పాలు అందించే రైతునంటే తప్పేంటి? సరేలే, తెలివితేటలకేం తక్కువ లేదు, వెళ్ళరా. అక్కడి నుండి కాస్త చిరాగ్గానే కదిలాడు నవీన్. అలా 18 ఇళ్ళు 2 గంటల్లో వాయు వేగంతో చుట్టి వచ్చాడు. ఇంటికి చేరుకునేసరికి 8:30 అయింది. ఇంత ఆలస్యమైంది కదరా, బడికి ఎప్పుడు వెళ్తావు? పొయ్యి ఊదుతూ అమ్మ అనేసరికి ఏం చేయమంటావు, పొద్దున సాయంత్రం ఈ పాలు గొడవతోనే సరిపోతుంది. సరే, సద్దన్నం పెట్టాను, తినకుండా పారిపోకు. అలాగేలే. స్నానం, బట్టలు వేసుకోవడం, అన్నం తినడం అన్నీ అరగంటలో జరిగిపోయాయి. మళ్ళీ సైకిల్ ఎక్కాడు. మెడలో సంచి, వెనక్కి భోజనం క్యారేజ్. అలా వీధి మలుపు తిరిగాడు. ఒరేయ్ నవీను, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? రవి ఎప్పుడో వెళ్ళిపోయాడు, పక్కింటి బాబాయ్ అడిగాడు. సరేలే బాబాయ్, ఎంతసేపు? స్కూల్ టైంకి వెళ్ళిపోతాలే అని అన్నాడే కానీ వెళ్ళాల్సిన దూరం గుర్తొచ్చింది. 1 2 8 కిలోమీటర్లు, పైగా అందులో 4 కిలోమీటర్లు పేరుకే రోడ్డు. నిట్టూర్చుతూనే వేగం పెంచాడు. స్కూల్ చేరేసరికి ప్రార్థన ముగించి అందరూ క్లాసులకి వెళ్ళిపోయారు. సైకిల్ స్టాండ్లో పెట్టి వెళ్ళేసరికి ఫస్ట్ క్లాస్ మొదలైంది. సార్కు ఇప్పుడు తెల్లారింది, బెడ్ కాఫీ ఏమైనా కావాలా సార్ అని గుమ్మం దగ్గర ఉన్న నవీన్ని చూసి లెక్కల మాస్టర్ వెటకారం చేశారు.
సార్ అది చాలే ఆపు. 8వ తరగతికి వచ్చావు. ఇంకా స్కూల్కి టైంకి రావాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? మౌనాన్ని మించిన సమాధానం నవీన్ దగ్గర లేదు. ఆత్మాభిమానం ఆహుతవుతుంది, కానీ అసహాయత చేతుల్ని కట్టేసింది. సరే, వెళ్ళి సైన్స్ ల్యాబ్కు ఎదురుగా ఉన్న చెత్తను ఏరేసిరా. అదే నీకు పనిష్మెంట్. ఆ రోజు కాస్త భారంగానే గడిచింది. స్కూల్ అయిపోయింది. పిల్లల సైకిళ్ళు కదిలాయి. రోడ్డంతా వాళ్ళదే అన్నట్టు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని తొక్కడం మొదలుపెట్టారు. నవీన్కు సాయంత్రం పాల డ్యూటీ గుర్తుకొచ్చింది. రివర్స్ హ్యాండిల్ పట్టుకొని ఎవరు స్పీడ్గా తొక్కుతారో అని మిగతా వారిని ఉసిగొల్పాడు. ఏముంది, పందెం మొదలైంది. అందరికీ ఈ పందెం ఒక సరదా, నవీన్కు అవసరం. ఊరు చేరేసరికి రెండోవాడు నవీన్కు కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. చూడు నవీన్, అప్పారావు టీ కొట్టులో 1 లీటర్ ఎక్కువంట పోయి. అలాగే సంతోష్ విలాస్ సన్నాసిరావు 5,000 ఇస్తాడు, తీసుకురా అని లింగయ్య అనడంతో మళ్ళీ చక్రాలు కదిలాయి. ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 8 అయింది. చూశారుగా, ఇది నవీన్ గాడి దినచర్య. తండ్రి లింగయ్య దగ్గర కూలి పని చేస్తుండేవాడు. నవీన్కు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే పోయాడు. తల్లి కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కొడుకును చదివించాలన్నది కోరిక. నవీన్కు చిన్నప్పటి నుంచి తిరిగే చక్రం అంటే ఏదో తెలియని ఆసక్తి. గంటల కొద్దీ టైరు బండితో ఊరి పొలిమోరలంతా తిరిగేసేవాడు. తాటికాయలతో గూడబళ్ళు చేసి పిల్లలకు పోటీలు పెట్టేవాడు. పోస్ట్ మ్యాన్ ఊరొస్తే, పద బాబాయ్ నేను వస్తా అంటూ ఆయన సైకిల్ మీద ఊరంతా తిరిగేవాడు. అలా సైకిల్ మీద మోజు పెరిగింది. అద్దె సైకిల్ తీసుకొని పక్క ఊరి ఫ్రెండ్స్ ఇళ్లకు పట్నానికి తిరిగేవాడు. ఈ అత్యుత్సాహాన్ని చూసే లింగయ్య తన పాల వ్యాపారంలో పెట్టుకుని సైకిల్ ఇచ్చాడు. ఒకరోజు సర్పంచ్ గారి పందెం కోడి లింగయ్య పశువుల శాల అటకెక్కింది. సర్పంచి వెంట పెట్టుకొచ్చిన పని మనిషి దాన్ని పట్టుకోవడానికి అటకెక్కాడు. పుంజును పట్టుకునే ప్రయత్నంలో ఒక పెద్ద బుట్ట కింద పడింది. పడగానే అందులోని బొమ్మలన్నీ బయటపడ్డాయి. ఈ బొమ్మలన్నీ ఏంటి లింగయ్య? అరే, కొన్ని మట్టివి, కొన్ని చెక్కవి ఉన్నాయి, భలే ముచ్చటగా ఉన్నాయి. అన్నీ సైకిళ్ళే, రకరకాలుగా ఉన్నాయి. సర్పంచి ఆసక్తిగా చూస్తూ అడిగాడు. అవి మా నవీన్ గాడివి అయ్యుంటాయి సర్పంచ్ గారు అని లింగయ్య అనగానే, అవునయ్యా, అవి నావే. అక్కడే ఉన్న నవీన్ వాటిని ఏరటం మొదలుపెట్టాడు. మా నవీన్కి సైకిళ్ళంటే మహా పిచ్చి. ఎప్పుడు వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వీడి పిచ్చి వల్ల ఇప్పటికే 3 సైకిళ్ళు మార్చాను. ఒకసారి అట్లాస్ అంటాడు, ఇంకోసారి ర్యాలీ అంటాడు. కొత్తగా హీరో కూడా కొనిపించాడు. పాత సైకిళ్ళు కొనటానికి మన అప్పన్న షాప్ ఉంది కాబట్టి సరిపోయింది. ఏమంటే టైర్లు, రిమ్ము అన్నింటిని గురించి చెప్పి ఏది బాగా స్పీడ్ వెళ్తాదో చెప్పేస్తాడు అని లింగయ్య నవీన్ గురించి ఏకరువు పెట్టాడు. ఇలాంటి పిచ్చి ఉన్నోళ్ళు ఎప్పటికైనా గొప్పోళ్ళు అవుతారు లింగయ్య, నువ్వు చూస్తూ ఉండు. ఏమవుతారో ఏమో అంటూ లింగయ్య పని మీద వెళ్ళిపోయాడు. సర్పంచ్ మాటలు నవీన్కు రోజులు గడిచినా గుర్తుకొస్తూ ఉన్నాయి. స్కూల్లో పెట్టిన సైకిల్ పోటీల్లో ప్రతి సంవత్సరం తనే గెలవడం, రోడ్ల మీద స్కూటర్లు, కార్లతో పోటీ పడటం, సైకిల్ స్పీడును ప్రభావం చేసే అంశాలన్నీ చక్కగా అర్థమవుతూ ఉండడం, ఏదో తెలియని ఒక ఆత్మవిశ్వాసం. కానీ ఏం చేయాలో, ఏం కావాలో తెలియదు. చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు జలవిహార్ నగర్ 3వ లైన్లో కెప్టెన్ కాంతారావు గారి ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు నవీన్. ఆ కాలనీలో పొద్దున్నే లేచే అతి కొద్ది మందిలో టామీ ఒకటి. సడన్గా నవీన్కు గుర్రుమనే శబ్దం వెనక నుండి వినిపించింది. తిరిగి చూస్తే గుండె ఆగినంత పనైంది. ఆగదు మరి, అదేమన్నా ఊరకుక్క. 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడవు ఉన్న నికార్సైన మేలుజాతి కుక్క. ఎర్రగా బారెడు నాలుక కూరల మధ్య నుంచి వేలాడదీసేసరికి నవీన్ నోరు మూగబోయింది. టామీ లాంగ్ జంప్ చేసే లోపల ఒక్క ఉదుటిన పరుగు లగించి బిగ్గరగా అరుస్తూ పోర్టికోలోని పరదా వెనుక దాక్కున్నాడు. టామీ కమ్బ్యాక్ అంటూ మాధురి బయటకొచ్చింది. ఎవరు? నేనండి, పాలబ్బాయిని. ఎక్కడున్నావు? ఇక్కడే, పరదా వెనుక. బయటికి రా, భయం లేదు. టామీ ఏం చేయదులే. నవీన్ బయటకొచ్చి చూశాడు. భయం ఆవిరైపోయింది. కాసేపు అలాగే మాధురిని చూస్తూ ఉండిపోయాడు. మాధురి హలో అనేసరికి
మీ కుక్కేంటండి బాబు అంత పెద్దగుంది అంటూ కవర్ చేశాడు. అదా జర్మన్ షెఫర్డ్ మేల్, నాన్నగారు ఢిల్లీ నుంచి తెచ్చారు అంటూ పోర్టికోలో ఉన్న సైకిల్ మీద పరదా తీసింది మాధురి. ఈసారి నవీన్కు మాధురిని మించిన సర్ప్రైజ్. అయ్య బాబోయ్, కొండ సైకిలా? దీన్ని మౌంటైన్ బైక్ అంటారు. హై స్పీడ్ సైకిల్, దీనికి గేర్స్ కూడా ఉన్నాయి అని మాధురి అంటూనే ఉంది. నవీన్ మాత్రం సైకిల్ని తాకుతూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు. మాధురి ఒక్క చిటికి వేసి, నీకు సైకిల్ అంటే అంత ఇష్టమా అని అడిగింది. కాదు, పిచ్చి. ఇంతకీ నీ పేరేంటి? నవీన్. సరే, నాకు మార్నింగ్ సైక్లింగ్కు టైం అయింది, నేను వెళ్తున్నా. సరే అండి. భగవంతుడా, కండ మిగిలింది అంటూ కట్టేసి ఉన్న టామీ వైపు ఒక లుక్కేసి అక్కడి నుండి జారుకున్నాడు. నవీన్కు అది డబల్ ధమాకా. ఏముంది, రోజు ఇళ్ళన్నీ అయిపోగానే కెప్టెన్ గారింటికి వెళ్ళడం, గేర్ సైకిల్ని ముచ్చట తీరా చూడటం, పనిలో పనిగా మాధురిని పలకరించడం పనిగా పెట్టుకున్నాడు నవీన్. రోజు అమ్మాయిలతో కాలక్షేపం పెడితే అమ్మగారికి అర్థం కాదు. తర్వాత వారం రోజులు మాధురి కనిపించలేదు. ఇక ఇంటి దగ్గర జరిగే వ్యవహారం కాదని కుర్రోడికి అర్థమైంది. ఆరాటము మొదలైంది. ఈసారి గాంధీ పార్కు సైకిల్ ట్రాక్ మీద ప్రత్యక్షమయ్యాడు. కొద్ది దూరంలో ఫస్ట్ లవ్వు, దాని మీద సెకండ్ లవ్వు మెలికలు తిరుగుతూ కాస్త మొహమాటంగానే చెయ్యూపాడు. హాయ్ నవీన్, హౌ ఆర్ యూ? బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? రోజు పని ముగించుకొని గాంధీ పార్కులో వాలిపోయేవాడు. మౌంటైన్ బైక్ తొక్కడము మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ఫ్రెండ్స్తో పోటీకి కూడా తీసుకెళ్ళాడు. సైక్లింగ్ మీద ఆసక్తి ఉన్న మాధురి మెళకువలు కూడా చెప్పేది. కాలేజీ కబుర్లతో పాటు సైక్లింగ్లో జరిగే జాతీయ, అంతర్జాతీయ పోటీల గురించి చెప్పేది. 10వ తరగతి ముగిసింది. కాలేజీకి వెళ్ళాడు. కాలేజీ అయిపోయాక ఒకరోజు సిటీ నుండి తిరిగి వస్తున్నాడు. పెద్ద కానా రింపు దగ్గర నవీన్ను ఒక పెద్ద కారు సడన్గా ఓవర్టేక్ చేసింది. కుర్రోడికి మండింది. సీటు మీద నుంచి కొద్దిగా లేచి ఫెడల్ మీద బలం పెంచాడు. నవీన్ కసిని గాలి కూడా నిలువరించలేకపోయింది. కాసేపటికి కారులోని పెద్దాయనకు పిల్లోడి పట్టుదలేంటో అర్థమైంది. ముచ్చటేసి స్పీడును 60 నుంచి 40కి తగ్గించాడు. అలా 2 కిలోమీటర్లు పోటీ పడ్డాడు. ఇంతలో ఫ్లైఓవర్ రావడంతో పెద్దాయన ఆలోచిస్తున్నాడు. పైనుంచి వెళ్ళాలా, కింద నుంచా అని. పైనుంచి అయితే అంత ఎలివేషన్ పిల్లోడికి కష్టమవుతుంది అని దిగువ రోడ్డు మీద వెళ్ళాలి అని నిర్ణయించుకునే లోపే నవీన్ ఫ్లైఓవర్ ఎక్కేశాడు. పెద్దాయన గమనిస్తూ ఉన్నాడు. ఒక వెల్డ్రామ్లో కృత్రిమంగా చేసిన ఎలివేషన్ కంటే ఎక్కువ ఉన్న ఆ ఫ్లైఓవర్పై నవీన్ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. పైగా అతి పెద్ద మలుపుని కూడా ఎంతో తెలివిగా అధిగమించాడు. ఇంకో 2 కిలోమీటర్ల తర్వాత బాగా విరబూసిన ఒక తురాయి చెట్టు కింద కారాపి పెద్దాయన పిల్లోడికి సైగ చేసి రమ్మన్నాడు. నీ పేరేంటి బాబు? నవీన్. కాళ్ళు పీకుతున్నాయా? అదేం లేదు సార్. నువ్వు ఎంత వేగంతో వచ్చావో తెలుసా నవీన్? ఎంత సార్? సుమారు గంటకి 35 కిలోమీటర్లు. అవునా? నేనెప్పుడూ చెక్ చేసుకోలేదు సార్. సైకిల్ తొక్కడం అంటే అంత ఇష్టమా? కాదు సార్, పిచ్చి. ఏమవుదాం అనుకుంటున్నావు? ఏమో సార్, తెలీదు. మా సర్పంచ్ గారు నేను గొప్పవాడినవుతాను అని అన్నారు. ఎలాగో తెలీదు. నాకు తెలుసు. నవీన్కు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. నా పేరు కృష్ణమూర్తి. నేను ఒక పెద్ద కంపెనీకి ఓనర్ని. అలాగే సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మన రాష్ట్ర ప్రతినిధిని కూడా. కాస్త ఆనందం, కాస్త బెరుకు గొంతులో. నమస్కారం సార్ అంటూ దాదాపుగా సెల్యూట్ కొట్టినంత పని చేశాడు నవీన్. నీకు తెలియట్లేదు కానీ నీలో ఒక ఛాంపియన్ ఉన్నాడు. నవీన్లో ఏదో తెలియని సంతోషంతో కూడిన గర్వం. నువ్వు సైకిల్ తొక్కుతున్నప్పుడు చూశాను. నీ ఏరోడైనమిక్ బ్యాలెన్సింగు, గాలి ఒత్తిడిల నుంచి ఎదుర్కొనే విధానం, ఎత్తును సునాయాసంగా ఎదుర్కోవడం, మలుపును అటాక్ చేసే పద్ధతి నిజంగా అద్భుతం. ఒక ప్రొఫెషనల్ సైక్లిస్టుకు ఉన్న క్వాలిటీస్ నీలో ఉన్నాయి. నవీన్కు ఆ మాటలు కాస్త టెక్నికల్గా అనిపించినా వాటి తాత్పర్యం అర్థమైంది. గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. నాతో వస్తావా? నువ్వేం చేయాలో, నీ లక్ష్యం ఏమిటో నేను చెప్తాను అని కృష్ణమూర్తి గారు అనేసరికి నవీన్కు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
ఏదో ఒక కొత్త ప్రపంచపు స్పర్శ తెలుస్తుంది. ఊహలు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. ఇందులో ఏమైనా మోసం ఉందేమో అన్న చిన్న సంశయం కూడా లేకపోలేదు. ఏమో సార్, మా అమ్మ పంపించదు. అయినా లింగయ్య సార్ కూడా ఒప్పుకోడు అని నవీన్ అన్నాడు. సరే, నేను ఒప్పిస్తాను అన్న కృష్ణమూర్తికి వాళ్ళందరినీ ఒప్పించడం పెద్దగా సమయం పట్టలేదు. కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలకు ఆందోళన, సందేహం, సంతోషం, గర్వం అన్నీ కలగలిపిన మనసుతో అందరూ ఒప్పుకున్నారు. తర్వాత రోజు గాంధీ పార్కుకి వెళ్ళాడు నవీన్. కళ్ళు మాధురిని వెతుకుతూ ఉన్నాయి, కనిపించలేదు. తన ఇంటికి వెళ్ళాడు. ఈసారి చుట్టూ చూశాడు, టామీ కనిపించలేదు. ధైర్యంగా కాలింగ్ బెల్ నొక్కాడు. కెప్టెన్ గారు ప్రత్యక్షమయ్యారు. ఏంటి బాబు? సార్, ఏం లేదు. మాధురి ఉందా? లేదు, వాళ్ళ అక్క దగ్గరికి ఢిల్లీ వెళ్ళింది. అవునా? ఎప్పుడొస్తుంది? అయినా నీకెందుకు? మాధురిని చూడాలి, కలవాలి అనే ఆరాటమైతే ఉంది కానీ ఎందుకు, ఏంటి లాంటి ప్రశ్నలకు నవీన్ దగ్గర సమాధానం లేదు. సరేలే సార్ అని భారంగా అక్కడి నుండి వెనుదిరిగాడు. వారం రోజుల తర్వాత కృష్ణమూర్తి గారిచ్చిన అడ్రస్ పట్టుకొని ఢిల్లీకి బయలుదేరాడు నవీన్. ట్రైన్ ఎక్కగానే కొత్త ప్రపంచం పలకరించింది. ఢిల్లీలో దిగగానే ఎవరో స్టేషన్కి వచ్చి తీసుకెళ్లారు. మంచి హాస్టల్, కొత్త భోజనం, కొత్త వాతావరణం, కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు. ఒక్క ఆత్మవిశ్వాసమే పాతది. తర్వాత రోజు నేషనల్ సైక్లింగ్ అకాడమీలో అడుగుపెట్టాడు. కోచ్ మంజిత్ సింగ్ ట్రైనింగ్ మొదలుపెట్టారు. ఏదో కావాలన్న ఆరాటంతో నవీన్ పోరాటం మొదలైంది. కృష్ణమూర్తి గారు చెప్పినప్పుడు ఊహల్లో తేలిపోయాడు. కానీ ఇక్కడ అంతా కొత్తగా ఉంది. మిగతా సైక్లిస్టుల్ని చూశాడు. వాళ్ళ భాష వేరు, ఫిట్నెస్ లెవెల్స్ వేరు, టెక్నిక్స్ వేరు, వాళ్ళ కుటుంబ నేపథ్యం వేరు. తనకు వాళ్లకు ఎలాంటి పొంతనా లేదు. తానేంటో అర్థమయ్యి నైరాశ్యానికి గురయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనిపించేది. అమ్మ గుర్తుకొచ్చేది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యాంటీన్లో కూర్చుని దీర్ఘాలోచనలో పడ్డాడు. ముఖంలో ఎలాంటి ఉత్సాహం లేదు. చుట్టూ ఉన్న కోలాహలంతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తి ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నాడు. క్యా చోటే, క్యా సోచ్ రహే హో అని కోచ్ మంజిత్ అన్నప్పుడు కూడా నవీన్లో ఎలాంటి చలనం లేదు. క్యా తుమ్ ఇధర్ హో అని చిటికి వేస్తే నమస్తే సార్ అంటూ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. అప్పుడప్పుడే నేర్చుకుంటున్న హిందీలో తన బాధనంతా కోచ్తో ఏకరువు పెట్టాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. మంజిత్ సింగ్ నైపుణ్యమే కాదు, మంచి మనసున్న కూడా కోచ్. కృష్ణమూర్తి గారు అప్పటికే నవీన్ నేపథ్యం గురించి మంజిత్కు చెప్పడం జరిగింది. ఇప్పుడు మంజిత్కు ఏం చేయాలో అర్థమైంది. ఆ రోజు మంజిత్ చెప్పిన మాటలతో తిరుగులేని నమ్మకం కుదిరింది. తానే ఇక నాకు అన్నీ అని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. మనసుకి వైద్యం జరిగిన తర్వాత ఇప్పుడు అసలు ట్రైనింగ్ మొదలైంది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఆసక్తి పెరిగింది, ఉత్సాహం రెట్టింపైంది. కొద్ది నెలల్లోనే నవీన్ అంటే ఎవరో అకాడమీలో అందరికీ అర్థమైంది. మంజిత్ సింగ్ అయితే ఒక ఎదురులేని మిస్సైల్ దొరికినంత ఆనందం కలిగింది. పోటీలు మొదలయ్యాయి. జూనియర్స్ లెవెల్స్లో నవీన్తో జాతీయ స్థాయిలో ఎవ్వరూ పోటీ పడలేకపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత సీనియర్స్ స్థాయిలోనూ ఎలాంటి పోటీ లేదు. స్ప్రింట్, స్క్రాచ్ రేస్, సైక్లథాన్స్, మౌంటైన్ బైకింగ్, ట్రాక్ సైక్లింగ్, రోడ్ సైక్లింగ్ ఇలా ఏ ఈవెంట్లోనూ నవీన్కు ఎవ్వరూ ధీటు రాలేదు. పతకాల వెల్లువ కొనసాగింది. ఏషియన్ గేమ్స్ కోసం ట్రైనింగ్ మొదలైంది. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు రిసెప్షన్ పక్కన లాంజ్లో పేపర్ చదువుతూ కూర్చొనున్నాడు నవీన్. అక్కడే కాస్త దూరంలో వేరే సోఫాలో ఒక అమ్మాయిని సైడ్ నుండి చూశాక మనసు గతుక్కుమంది. మాధురి ఏమో అని అనిపించింది. తన సైక్లింగ్ యావ్లో ఉన్న కిక్కు మాధురిని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. ఒక రకమైన అపరాధ భావానికి లోనయ్యాడు. అమ్మాయి లేచి నిలబడేసరికి అనుకున్నది నిజమైంది. ఒక్క ఉదుటిన దగ్గరికి వెళ్ళాడు. మాధురి, నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంతో నవీన్. హాయ్ నవీన్, హౌ ఆర్ యూ? బాగున్నాలే, కానీ ఇక్కడ నువ్వు? అంతేలే బాబు, నిన్ను పేపర్లో చూడటమే కానీ సార్ ఎక్కడా కనిపించరు. మాధురి, అది సరే, నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్ మాధురి. మన వాడి కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, భాష కూడా మారింది.
నేను సైక్లింగ్ ట్రైనర్గా ట్రైనింగ్ కోసం వచ్చాను. ఓకే గ్రేట్, ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ మాధురి. నువ్వు చాలా మారావు నవీన్. అలా మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు. ఆ అనుబంధం ఆప్యాయత మారలేదు. ఏషియన్ గేమ్స్ రానే వచ్చాయి. నవీన్ ఒక ఛాంపియన్గా బరిలోకి దిగాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ పోటీ పడ్డ అన్ని ఈవెంట్లలో గోల్డ్ మెడల్ గెలిచాడు. తర్వాత ఒలింపిక్ గేమ్స్కి కూడా క్వాలిఫై అయ్యాడు. ఈలోగా అర్జున అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు. అది నిర్విరామంగా సాగిన ఒక ప్రస్థానం. శ్రమే పెట్టుబడి, ఆత్మవిశ్వాసమే ఇంధనంగా సాగిన ఒక సుదీర్ఘ ప్రయాణం. ఒకరోజు లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఆ రోజు ది హిందూ దినపత్రిక ది రైజ్ ఆఫ్ ఏ మిల్క్ మ్యాన్ అనే ఒక వ్యాసం ప్రచురించింది. అది చదువుతూ గతంలోకి వెళ్ళిపోయాడు. హాయ్ నవీన్, ఎలా ఉన్నావు? ఆ గొంతులోని ఆప్యాయత గుండెకి తగిలింది. వెంటనే తల పైకెత్తి చూశాడు. ఎదుట కృష్ణమూర్తి గారు, ఆయనతో పాటుగా కోచ్ మంజిత్ సింగ్. సార్ అంటూ వంగి ఆశీర్వాదం తీసుకున్నాడు. లేచి నిలబడేసరికి కళ్ళల్లో నీళ్లు. ఏంటి నవీన్, చిన్నపిల్లాడిలా? లేదు సార్, నేనెప్పుడు కలలో కూడా ఊహించని ఒక ప్రయాణం నా జీవితం. మట్టిలో మాణిక్యాన్ని మీరు తవ్వి తీశారు. దానికి మంజిత్ సార్ పదును పెట్టారు. నాకిప్పుడు అర్థమవుతుంది సరైన సమయంలో దిశానిర్దేశం ఎంత అవసరమో అని నవీన్ తన అంతరంగాన్ని వారి ముందు ఉంచాడు. చూడు నవీన్, అంతా యాదృచ్ఛికంగా ఎప్పుడూ జరగదు. మనిషిలో ఉండే తపన అవకాశాలని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ తపన లేనివాడికి అవకాశం ద్వారాలు కనిపించవు అని కృష్ణమూర్తి గారు తత్వాన్ని చెప్పారు. సరే నవీన్, రైల్వేలో లేదా ఆర్మీలో మంచి ఉద్యోగం ఇస్తారు, ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని మంజిత్ అనేసరికి, సార్ నాకు సైక్లింగ్ ఒక పిచ్చి, దానికి గవర్నమెంట్ జాబ్లో మందు లేదు. ఓకే, మరేం చేస్తావు? ఇప్పుడు నా రెక్కలకు బలం ఉంది. ఇంకొంతమందికి కూడు నీడ ఇచ్చి వాళ్ళు కూడా ఎగిరేలా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రపంచం మారింది సార్. పేదోడి సైకిల్ కాస్త పెద్దోడికి కూడా అవసరమైంది. సైకిల్ తయారీలో స్టార్టప్ పెడదాం అనుకుంటున్నా. నవీన్ తపనే పెట్టుబడిగా మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కసి ఉన్నోడిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. నవీన్ లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఈ కథ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.